దగ్గర నుంచి రవీంద్ర గారు. నమస్తే సార్. సార్ వ్యవసాయం గురించి అసలు రేట్లు అనేది ఏమీ లేకుండా ఉంది. కంది మినుము రేట్ లేవు, మిర్చి రేట్ లేదు. అది ఒకటి. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది నిర్వీర్యం చేశారు, అసలు తీసేశారు. నిర్వీర్యం కాకుండా మొత్తం ఆ వాలంటీర్ వ్యవస్థను తీసేశారు. వాళ్ళందరూ 3 లక్షల మంది నిరుద్యోగులైనారు. ఈ రైతులు అనేది ఖచ్చితంగా ఆత్మహత్యలు ఈ శాతం పంట వేయడానికి కూడా లేదనమాట. ఎందువలన అంటే కందుకి రేట్ లేదు అసలు, తర్వాత మినుముకి రేట్ లేదు, రెండవది వాలంటీర్, ఇప్పుడు మూడవది రేషన్ షాపులు. ఇప్పుడు మొత్తం వాళ్ళందరూ నిరుద్యోగులు అయినారు. ఇప్పుడు చూస్తే ప్రతి కరెంటు బిల్లు ట్రిపుల్ అయింది సార్. 300 వచ్చే కరెంటు బిల్లు ఈ రోజు 1200 అయింది సార్. ఏ రైతు 1200 కట్టగలిగినారు సార్? ఈరోజు వాళ్ళు వచ్చే వాస్తవం బిల్లు 200, అక్కడే ఉంది 200. కానీ ట్రూ అప్ ఛార్జెస్లని, మిగతా ఛార్జీలని 2022, 23, 24, 25 అంటే మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తీసుకుంటూ ఉన్నారు ఈ కరెంటు బిల్లులు. ఈ విధంగా ప్రతి ఒక్కరు ప్రజల మీద ఆర్థిక భారమే కదా. అమరావతి చేయాలి సార్ ఖచ్చితంగా, కానీ రైతులకి ఎంతో కొంత గిట్టుబాటు ధర అనేది ఉంటే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే కదా రాష్ట్రం కూడా అభివృద్ధి చెందేది. మిగతా వ్యవస్థలు అన్నీ కూడా రైతు మీద కదా ఆధారపడింది. ఏదైనా వ్యవస్థ వ్యాపారస్తులైనా, ఇంకొకరైనా, ఉద్యోగస్తులైనా, ఎవరైనా రైతు పండించకపోతే లేదు కదా అక్కడ వ్యవస్థ అనేది జీరో కదా. అందుకనేసి రైతుకు కూడా ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తే మంచిది అనేది. ఇంతవరకు అయితే రైతుకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 year అయినా ₹1 అయితే రైతుకి సాయం చేయలేదు. గిట్టుబాటు ధర ఇవ్వండి సార్ చాలు. ఇంకా మా రైతుకి మిగతా ఏ సాయం చేయనవసరంలా, గిట్టుబాటు ధర మాత్రం ఇస్తే చాలు. గవర్నమెంట్ కొండము ఏదో ఒకటి చేయండి. అది రైట్. రవీంద్ర గారు, మీరు ఒక సూచన చేశారు ప్రభుత్వానికి. ప్రశ్న ఇదే కాదు, కంటిన్యూ చేద్దాం ఇంకా. ఎస్ అండి, మీరు రవీంద్ర గారు మీతో మేము కూడా ఏకీభవిస్తున్నాం. రైతుకి ఏంటంటే గిట్టుబాటు ధర అంటే పంట పండిన తర్వాత ఆ పంట కళ్ళంలో ఉన్నప్పుడు అది కొనుక్కెళ్ళడానికి, అదేవిధంగా అది గిట్టుబాటు ధర కావాలి. గిట్టుబాటు ధర లేకపోతే రైతు అంటే ఇది ప్రకృతి శత్రువే రైతుకి. ఓకే, మిడిల్ మ్యాన్ శత్రువే, ప్రభుత్వం శత్రువు అవ్వకూడదు. ప్రభుత్వం ఎందుకు శత్రువు అవ్వకూడదంటే రైతు గిట్టుబాటు ధర కళ్ళంలో ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఇవ్వకుండా పక్కకు తప్పుకున్న మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేసినా అది రైతుకు శత్రువు. రైతు బాధపడుతున్నాడు. ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం చూస్తే ఓకే, వ్యవసాయం మాట్లాడేటప్పుడు ప్రభుత్వాలను మనం తిట్టొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం 77 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా వ్యవసాయం సంబంధించి రైతుకి సరైన న్యాయం జరగడం లేదు. గిట్టుబాటు ధర రావడంలో మిడిల్ మ్యాన్ ఇన్వాల్వ్ అయిపోతున్నారు. అదొకటే కాదు, గిట్టుబాటు ధర లభించకపోతే ఆయన అంతవరకే పెట్టిన శ్రమకే ఫలితం రావడంలే. ఆ శ్రమకు కూలి పని రాకుండా గిట్టుబాటు ధర వచ్చి మళ్ళీ పంట వేసుకోవడానికి రేటు ఉంటే చాలనుకుంటారు. ఓకే, తాళ్ళు అన్నీ తాకాలు పెట్టి రిలీజ్ చేసుకుని మళ్ళీ పంట వేసుకోవడానికి, మళ్ళీ విత్తులు కొనుక్కోవడానికి, దున్నడానికి, వాటన్నిటికీ మళ్ళీ గిట్టుబాటు ధర వస్తేనే మళ్ళీ, లేకపోతే అప్పులు చేసి మళ్ళీ చెయ్యాలి. రైతు ఏ రోజు కూడా అది అప్పులైనా పంట వేయడం మానడం. పంట వేయడం మానేస్తే భారతదేశం ప్రగతి చక్రం ఆగిపోద్ది. ఈ విషయంలో మీతో మేము ఏకీభవిస్తున్నాం. వ్యవసాయానికి సంబంధించి కూటమి ప్రభుత్వం లాస్ట్ 1 year నుంచి ఎటువంటి చర్యలు గైకొనలేదు అనేది మీ అబ్జర్వేషనే కాదు, మా అబ్జర్వేషన్లో కూడా కనపడుతుంది. ఎంతసేపు అమరావతి, పోలవరం ఇవి సంపద సృష్టి మీద కాకుండా ఈ కూటమి ప్రభుత్వం, భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో ప్రతి రాష్ట్రం కూడా ఇలాగే ఉన్నాయి. కర్ణాటకలో పెద్ద పెద్ద రాష్ట్రాలు కూడా, మహారాష్ట్రలో కూడా ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలో విదర్భలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ క్యాపిటల్ అనమాట. మహారాష్ట్ర అనేది ఆత్మహత్యల క్యాపిటల్ అనమాట. బట్ ఇండియాలో రిచెస్ట్ స్టేట్ అది. ఇది ఎవ్వరూ కూడా దానికి అతీతం కాదు. ఆంధ్రప్రదేశ్ అసలే కాదు. ఎస్పెషల్లీ మెట్ట ప్రాంతాలు, ఇప్పుడు మీరు చేసిన కనిగిరి, ఈ ప్రకాశం, రాయలసీమ ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వానికి మీరు చేసిన సూచన మేము కూడా చేస్తున్నామండి. ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయ విధానానికి సంబంధించి ప్రాంతాల వారీగా వ్యవసాయ విధానాలతో ప్రాంతాల వారీగా రైతులను ఆదుకోవడం మీద పూర్తి దృష్టి పెట్టాలి. ఇది కూటమి ఇప్పటి వరకు 1 yearలో బాగా నెగ్లెక్ట్ చేసింది వ్యవసాయం. ఈసారి నుంచి జరగకుండా మీరులాగా మేము కూడా సూచన చేస్తున్నాం. రైట్.